హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే చికెన్ పీకిల్ ఏ విధంగా పెట్టాలనేది చూపిస్తానండి. ఇదైతే ఆదివారం బ్లాగు. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని, ఒక చిన్న కడాయి పెట్టేసుకొని 3 స్పూన్ల ధనియాలు, ఒక 10 లవంగాలు, 4 చెక్క ముక్కలు, ఒక 5 ఏలక పొడులు వేసుకున్నాను. తర్వాత వచ్చి 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ మెంతులు వేసుకునేసి ఇవి రోస్ట్ చేసుకుందామండి. ఇవి కొంచెం బాగా వేయించుకుందాము. బాగా వేయించుకునేసి సన్న మంట మీద పెట్టి వేయించేసుకునేసి ఇవి చల్లారిన తర్వాత బరగ్గా మిక్సీకి పట్టుకుందామండి. మిక్సీకి పట్టుకుందాము. చాలా బాగుంటుందండి పికిల్. ఒకసారి ట్రై చేయండి రాని వాళ్ళైతే. తర్వాత ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత చూడండి, అప్పటికప్పుడు వేయించుకుంటే గుబాలిస్తుంది వాసన. తర్వాత చికెన్ ఇక్కడ 1.5 కేజీ చికెన్ కడిగి పెట్టుకున్నానండి. ఒక 3 సార్లు కడాయిలో వేసేసుకొనేసి ఒక 2 స్పూన్ల దాకా ఉప్పు రాళ్ళు వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసేసుకొని ఇవి చికెన్కి ఉప్పు పసుపు బాగా పట్టేటట్లు, ముక్కకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. తర్వాత దీంట్లో నీళ్ళు వస్తాయి కదండి, చికెన్లో నీళ్ళు, ఇవన్నీ రోస్ట్ అయిపోవాలి, పూర్తిగా ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి పూర్తిగా. ఇవి ఎగిరిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకునేసి మళ్ళీ కడాయి కడిగి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పల్లీల నూనె అయితే వేసేసుకుంటున్నాను. పల్లీల నూనె వేసుకుంటే పికిల్ బాగుంటుందండి. చికెన్ పికిల్ కూడా ఏ పికిల్కైనా పల్లీల నూనె అయితే చాలా బాగుంటుంది. నేనైతే తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఇవి తేలేసుకోవాలి కాబట్టి ఇవి రోస్ట్ లాగా వేయించుకోవాలి. చికెన్ పకోడా రోస్ట్ వచ్చినట్లు రావాలండి. నేనైతే చికెను హాఫ్ వేసుకుంటున్నాను, 2 సార్లుగా వేసుకుంటున్నాను అండి. 1.5 చికెన్ ఇది వేగేటప్పటికి 1 కేజీ వరకే వస్తుందండి చికెను. ఇవంతా వేగేటప్పటికి 1 కేజీ వస్తుంది, 1.5 కేజీ కూడా. ఇదంతా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా రెడ్గా రావాలండి. కొంతమంది అయితే ఇంత ఎక్కువ వేయించుకోరు. మా పిల్లలకైతే కొంచెం బాగా వేయించి ఇస్తేనే బాగుంటుందని ఇట్లా బాగా వేస్తున్నానండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను. పిల్లల హాస్టల్లో ఉంటే అక్కడ కర్రీస్ ఒక్కొక్కసారి సరిగ్గా ఉండవు కదండి. ఇట్లా పికిల్స్ పెట్టి పంపిస్తే ఏదో ఒక పికిల్ వేసుకుంటుంటారు. ఈ విధంగా చికెన్ పికిల్ అంటే ఏదో మిగతా కూడా వేసి పంపిస్తుంటే తింటారు కదా. అప్పుడు కొంచెం వేసుకునేసి ఈ విధంగా చికెన్ అంతా వేగిపోయిందండి. తీసి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. మళ్ళీ రెండో ట్రిప్ కూడా వేసుకుందామండి. చూడండి కలర్ కూడా ఎంత బాగా కనపడుతున్నాయో. చికెన్ పకోడా కలర్ వచ్చినట్లు వచ్చాయి కదా. దీనికైతే నేను కలర్ ఏమి వేయలేదండి. తర్వాత మళ్ళీ రెండోసారి వేసేసుకునేసి ఈ విధంగా మళ్ళీ వేయించేసుకుందాము. సన్న మంట మీదే వేయించుకోవాలండి. ఇది మంట ఎక్కువ పెట్టకూడదు. రెండోసారి కూడా వేయించేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఆడించుకునింది ఒక 50 గ్రాముల దాకా వేసుకుంటున్నానండి. 2 కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కలిపి ఈ ఆయిల్ మిగిలింది కదండి, ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది స్మెల్ బాగా వస్తుందండి వేగేటప్పుడు. పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. అది వేగిన తర్వాత చూడండి వేగిపోయింది, బురుగు రావట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ చికెన్ వేసేసుకుందాము. చికెన్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. బాగా కలుపుకునేసి వెల్లుల్లిపాయలు అయితే కొంచెం దూరగా వేయించుకున్నాను, పక్కన పెట్టుకున్నానండి. అది చూపించలేదు వీడియో, మర్చిపోయాను. అది కూడా వేసేసుకుందాం. దూరగా వేయించుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని, అది ఆప్షన్ నుండి మీ ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఒక 50 గ్రాముల కారం వేసుకుంటున్నాను. కారం బాగా ఎక్కువ ఉందని నేను 50 గ్రాములు మాత్రమే వేసుకున్నానండి. తర్వాత ఒక 2 స్పూన్లు దాకా మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. చూసి మళ్ళీ వేసుకోవచ్చండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి, ధనియాల పొడి, అది కూడా వేసేసుకున్నాను. అది వేసేసుకునేసి బాగా కలుపుకుందామండి. ఇది ముక్కకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ పైకి కనపడుతుంది కానీ మళ్ళీ ఎగిరిపోతుందండి. మసాలా అంతా చల్లారేటప్పటికి, మనము ఈ చికెన్ అంతా చల్లారేటప్పటికి పూర్తిగా ఎగిరిపోతుంది. ఇదంతా బాగా కలుపుకునేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. నిమ్మరసం కలుపుకునేటప్పుడు పూర్తిగా చల్లారాలి. చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా. చికెన్ అదంతా ఆయిల్ కూడా డ్రై అయిపోయింది. ఒక 3 నిమ్మకాయలు వేసుకుంటున్నాను. పెద్ద సైజు నిమ్మకాయలు 3 వేసుకున్నాను. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. కొంచెం నాకు సాల్ట్ తగ్గిందండి, కారం అయితే సరిపోయింది. ఒక 2 స్పూన్ల దాకా చిన్న స్పూన్తో సాల్ట్ వేసేసుకున్నాను. రెడీ అయిపోయిందండి